మరొక విశ్రాంతి దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మీరందరూ ఎన్నో ఆటంకాలు ఉన్నా ఆరాధనకు వచ్చారు, మందిరంలో కూర్చున్నారు, ఆరాధించారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ కుటుంబములను, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ పరిపాలనను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలవాలని గ్రంథాలు చూడండి. కీర్తనల గ్రంథము ప్రియులారా, 84వ కీర్తనండి. మొదటి 2 వచనాలు చదువుకుందామండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసము ఎంత రమ్యమగు. యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలుచున్నది. జీవముల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రభువు తన వాక్యాన్ని మన వెలుగులో దీవించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 84వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తనండి. ఈ కోరహు కుమారులు దేవుని మందిరంలో పాటలు పాడేవారు. కోరహు కుమారులు ప్రత్యక్ష గుడారంలో పాటలు పాడేవారు. కోరహు అరణ్యయాత్రలో చనిపోయాడు. భూమి నెరవేర్చి లోపలికి చనిపోయాడు. అయితే అతను కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడు, వారి పుట్టిన కుమారుడు, వారి పుట్టిన కుమారుడు, ఇలాగ కోరహు సంతానము కడవరకు వారు చేసే సేవ ఏమిటంటే మందిరంలో పాటలు పాడడం. గొప్ప నాయకుడు. ఈ 150 కీర్తనలలో కొన్ని కీర్తనలు వారు రాశారు. 84వ కీర్తన కోరహు రచించినది. రెండవ ఆయన అంటున్నారు, సైన్యములకు అధిపతులకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఎక్కడుందండి దేవుని నివాసం? నివాసము అనగా ఇల్లు, నివాసము అనగా నివసించే ఇల్లు. కోరహు కుమారులు అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసము ఎంత రమ్యము. ఏడు నివాసము అనగా క్రిందే సమాధానమిస్తూ ఉన్నాడు. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవుని నివాసము అనగా
ఇదిగో దేవుని మందిరమే, ఇదే దేవుని నివాసం అండి. ఇందులో దేవుడు ఉంటారు. ఇది చాలా పరిశుద్ధమైన స్థలం. మీరైనా నేనైనా తగు పరిశుద్ధత లేకుండా మందిరంలో అడుగు పెట్టరాదు. చాలా జాగ్రత్తలు పాటించే మనం మందిరంలో అడుగు పెట్టాలి. అంత శక్తి గల స్థలం దేవుని మందిరం అంటాడు. ఆయన కొరకు కుమారులు అంటున్నారు, యెహోవా నా దేవా మందిరా ఆవరించలేని లేక నీ మందిరములో నీ నివాసములు చేయాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నదన్నాడు. దేవుని మందిరంలో కూర్చున్న వాళ్ళారా, మీరందరికీ కూడా అలాగే ఉండబట్టే ఇక్కడ రాగలిగారు. ఈ మందిరం మీద మీ ప్రాణము ఆశపడ్డే కనుక ఎంత ఎండలో కావచ్చు దేవుని మందిరానికి మీరు వచ్చి భక్తి శ్రద్ధలతో మీరు కూర్చున్నారు. ఇప్పుడు నా ప్రసంగంలో వెళ్తున్నా. ఎవరైనా ఏడుస్తూ భయముంటే చూడాలనుకుంటారు. హైదరాబాద్ వెళ్ళిన వారు తాజ్ మహల్ చేయాలని ఆశ కలిగిన వారు ఉంటారు. మందిరంలో ఏముందండి? గోడలు, స్తంభాలు, తెరలు. ఎందుకంటున్నమాట ఆయన నీ మందిరమును యెహోవా మందిరమును చూడాలని నా ప్రాణము ఆశగా ఉంది, స్వర్ణసించు ఉన్నది. నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నదంటున్నాడు. ఎందుకు అంత చూడని ఆశ? చూడాలి, కనులతో దేవుని మందిరాన్ని చూడాలి. ఏంటి ఏం చేస్తాడు దేవుని మందిరంలో? ఎవరిని దేవుని మందిరం ఏముందని చూస్తారు? చూద్దాం. చాలా చాలా క్లుప్తంగా ముగిస్తారండి. చాలా క్లుప్తంగా 84వ కీర్తన చదువుకున్నాం కదండి మనం. మరలా 84వ కీర్తన అదే 2వ వచనాన్ని చదువుకుందామండి. అక్కడి నుంచి చూడండమ్మా, దేవుని దర్శించడం, దేవుని దర్శించబోతే నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి ఇక్కడ అమ్మ, ఒక్క నిమిషం ఆ వైపు చూడండి. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలు. ఎందుకు? దేవుని మందిరాన్ని చూడాలి. ఎందుకంటే జీవన దేవుని దర్శించుకుంటే దర్శించునగా చూచుట. ఇప్పుడు దేవుని మందిరంలో ఏం చూడాలని కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారంటే జీవన దేవుణ్ణి చూడాలని. దేవుని స్తోత్ర. ఇప్పుడు దేవుని మందిరంలో ఎవరున్నారని? జీవన దేవుడే. అది నా యొక్క మాట. ఎందుకంత ఆశపడుతున్నారు కోరుకుంటున్నారంటే దేవుని మందిరంలో సజీవుడైన, దేవుని మందిరంలో జీవము కలిగిన దేవుడు ఉన్నారు. మనం అనుకుంటాం ఎక్కడ ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన కూర్చొని ఉన్నారు.
ఎక్కడున్నారంటే ఇక ఎక్కడ అని అడగవచ్చు. ఈరోజు నేను కొంచెం ఆలస్యంగా లేచా. ఆలస్యంగా అంటే 6:30కి లేచా. అప్పటికి చాలా సమయం అయిపోయింది. నేను 8 గంటల కల్లా 7:30 కల్లా పాడవ ప్రారంభించాలి కనుక అది నాకు ఆలస్యం. అయితే రాత్రంతా నిన్నంతా శాలలో కష్టపడ్డాను కనుక కొంచెం బాగా అనిపించి అట్లా ఉండిపోయా. ఏమైపోయింది, ఎవరు లేపడానికి భయపడుతున్నా, సమయం అయిపోతుంది. ఈరోజు నా మంచము అదంతా ఇలా కదిలిందండి. మంచం కదిలింది ఇలాగా. వెంటనే ముందుకు వచ్చి ఎవరు ఇలా చూసిన కదండి, ఎవరు లేరు. టైం చూశాను 7:15. అయ్యి బాబోయ్, 7:15 అంటే ఆరాధన కదా. వెంటనే లేచాను. ఒక్క 20 నిమిషాలు బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. ఆ మంచాన్ని కలిపి ఎప్పిన వారు ఎవరు? దేవుడే. ఇంకా కొనాలా ఎంతో పని ఉంది ఈరోజు. ఎందుకు ఇంకా లేవలేదని దేవుడే వచ్చి లేపాడండి. అదిరిపోయాను నేను. వెంటనే 2 నిమిషాలు పడ్డాను. నేనంటాను, ఆయన కనబడకపోయినా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్ర. ఇక్కడ ఉన్నాడు ఆయన, కూర్చున్నాడు ఆయన, మీతో ఉన్నారు, మీతో ఉన్నారు, మీతో ఉన్నారు. ఆయన కనబడరు. ఎందుకంటే ఈ శరీర నేత్రాలు కనబడి దేవుడు కావాలిగా. కనుక ఎందుకు కుమారులు ఆశపడుతున్నారంటే దేవుని మందిరాన్ని చూడాలని. ఎందుకు ఆశపడుతున్నారంటే దేవుని మందిరంలో జీవము గల దేవుడు ఉన్నాడు. 2 చూద్దాం. 2వదిగా ఇంకా దేవుని మందిరంలో ఎవరు ఉన్నారు? ఎందుకు ఆశ? హగ్గయి గ్రంథం అండి. వేడి హగ్గయి గ్రంథము ప్రియమైన వాళ్ళరా, జఫన్యా తర్వాత ఉండే గ్రంథము 775 పేజీ, 2వ అధ్యాయం 7వ వచనం అండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా మహిమతో నింపుదును. నేను ఆలయమును మహిమతో నింపుదును. ఇప్పుడు ఎందుకు ఆశపడుతున్నారు? కుమారులు దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఎందుకు వస్తుందంటే మందిరంలో వెళ్ళినదిగా దేవుని మహిమ ఉన్నది. దేవుని స్తోత్ర. దేవుని మహిమ దేవుని మందిరములో ఉన్నది. అందుకే అంటారు అందరూ కూడా, మందిరంలో ఎప్పుడు కూడా మన ఘనత గురించి చెప్పుకోకూడదు. ఇది దేవుని ఇల్లండి. ఇప్పుడు ఒక మాట అనుకుందాం. నా ఇల్లు ఉంది, నా ఇంట్లో నేను చాలా గొప్పని చెప్పుకోవచ్చు. నేను నా ఇల్లు కనుక, నా భార్య, నా బిడ్డలు కనుక నేను చాలా గొప్పని అంటే వాళ్ళు కూడా సరే కళ్ళు మూసుకుని గొప్పవయ్యా అని అనుకుంటాను. అదే మా తమ్ముడికి వెళ్ళి మా మరదల దగ్గర అది చాలా గొప్ప ఉంటుంది కూడా. అన్నయ్య నీ గొప్ప ఇంట్లో చెప్పుకో, ఇక్కడ చెప్తున్నానంటే. అలాగే దేవుని మందిరంలో ఎన్నో గొప్పలు పాల్గొనండి. దేవుని గొప్పే చెప్తారు. నేనెంత, నేను శివుడి, నేను వీరుడి అంటే కుదరదు. ఇక్కడ దేవునికి మహిమ కావాలి. ఎందుకు చేయగలగా? దేవుని మందిరంలో దేవుని మహిమ ఉన్నది. దేవుని మహిమ అనగా మహిమ మేఘము. అదండి మహిమ శక్తివంతమైనది.
మహిమయే మనలో వచ్చేది, ఆ మహిమయే మన కార్యాలు జరిగించేది, ఆ మహిమయే మన ఇంటికి వెళ్ళేటప్పుడు మనతో కూడా వచ్చేది. నా ప్రియులారా, అందుకే అంటున్నారు, ఆదరణలు చూడాలని ఆశపడుతున్నాము. ఎందుకయ్యా అంటే మందిరంలో జీవముల దేవుడు ఉన్నాడు. ఒకటి మాకు జీవం కావాలి. ఏం కావాలండి? జీవం కావాలి. జీవముల దేవుడు అంటే తన అర్థం ఏంటో తెలుసంటమ్మా, జీవము లేని దేవుడు కూడా ఉన్నారు. అది మనకు ఇప్పుడు మన దేవుడు సజీవుడు, ఆయన ఉండేది మందిరంలో. అందుకు మనకు ఆశ ఉండాలి. రెండు, దేవుడి మందిరంలో దేవుడి మహిమ ఉన్నది, దేవుడి కలత ఉన్నది. సొలొమోను కట్టించిన భవనాన్ని యాజకులు ప్రతిష్ఠించేదిగా పరలోకం చేతిలో చూడండి. దేవుని మహిమ దేవుని తేజస్సుగా వచ్చింది. దేవుని స్తోత్ర. కనుక అది రెండవది. మూడవదిగా చూద్దాం. ఇంకా దేవుని మందిరములో ఏది 27వ కీర్తనండి. కీర్తనల గ్రంథం అండి. ప్రభువందు ప్రియులారా, 27వ కీర్తనండి, 4వ వచనం అండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆలయములో ధ్యానించుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నా. తాను ఈ మాట, నేను నా జీవితకాలమంతయు నా నిలకడమంతయు యెహోవా మందిరములో దేవుని జీవింపగోరుచున్నాను. ఎందుకయ్యా దావీదు, ఎందుకు జీవించాలనుకుంటున్నావు నీవు? ఇల్లురా, అంతఃపురాలురా, నీ రాజ్యం విస్తరింపజేశావు, కోటలు కట్టావు, ప్రాంతాలు కట్టావు, అందమైన అంతఃపురాలు కట్టావు. మరి దేవుని మందిరంలో నివసిస్తానంటున్నావు. నీ జీవితం అంతా కూడా ఈ మందిరంలోనే ఉంటానంటున్నావు. ఏంటి కారణం అని దావీదును అడిగితే ఆయన అంటాడు, ఆయన కదా, ఒక్క వారమేలో అడిగాను. అదేంటంటే ప్రసన్నతను చూచుటకు. అదండి దేవుని ప్రసన్నతను చూచుటకు నా జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివసింపబోచున్నానంటే, మూడవదిగా దేవుని మందిరములో దేవుని ప్రసన్నత ఉన్నది. దేవుని స్తోత్ర. ఇప్పుడు చెప్పాలి నేను నాకు. ఒకటి, జీవము గల దేవుడు ఉంది. రెండవదమ్మా దేవుని మహిమ. వింటున్నారమ్మా? మరి చెప్పారు. ఒకటి, జీవము గల దేవుడు మందిరంలో ఉన్నాడు. రెండవది దేవుని మహిమ మందిరం. ఇక మూడవదిగా దేవుని ప్రసన్నత. అందుకే దావీదు అంటున్నాడు, ఒక్క వరము అడుగుతుంది. అదేంటంటే దేవుని మందిరంలో నేను చిరకాలంలో ఉండాలని ఆశపడుతుంది కనుక అదే నా వరం. ఎందుకంటే దేవుని ప్రసన్నత యెహోవా మందిరములో ఉన్నది. నా ప్రియులారా, మూడవదిగా దేవుని మందిరములో దేవుని ప్రసన్నత ఉన్నది. దేవుని ప్రసన్నత ఏంటంటమ్మా? ప్రసన్నత అనగా ఏంటి? ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే అండి, దేవుడు కనబడుట. ఏంటంటమ్మా? దేవుడు. చాలా మంది అంటారు, అయ్యా దేవాలయంలో మాకు ఆయన ప్రసన్నుడు అయ్యాడంట. ప్రసన్నత అంటే అద్భుతం
చేసేవాడు, మాట్లాడేవాడు. మన గృహాలు బట్టి, మన ఇల్లు బట్టి దేవుని మందిరంలో ఆయన మనకు కనబడతాడు. అందుకే పౌరులు వాళ్ళు మేము యెహోవా మందిరాన్ని చూడాలని ఆశగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రసన్నతను మేము అక్కడ చూడగలం. దేవుని స్తోత్ర. 4 చూద్దామండి. 36వ కీర్తన 36వ కీర్తన నుండి 8వ చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వారు సంతృప్తి చెందారు. నీ మందిరం యొక్క సమృద్ధి సమృద్ధి అభివృద్ధి అది చూడని ఆశ దేవుడు సక్కగా వాక్యాలను ఎవరైతే దేవుడు మందిరానికి వస్తారు వారిని దేవుడు సమర్పిస్తారు. సమర్పణ దేవుడు ఆనందించేవాడే ఏం చేయాలి ఆయనే ఇవ్వాలి, ఏం చేసినా ఆయనే చేయాలి. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సమృద్ధి ఉండదు. దేవుడు మందిరానికి వెళ్ళండి. దేవుడు వ్యాపారములు ఆశీర్వదిస్తాడు, వ్యవసాయ పనులను ఆశీర్వదిస్తాడు, ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మా అమ్మగారు నాన్నగారికి 7 బిడ్డలు. చాలా చిన్న కుటుంబం. చిన్న కుటుంబం అంటే పేద కుటుంబం. అంటే అంత పేదవాళ్ళు కాదు, కానీ మంచి తరగతి. అమ్మ ఉద్యోగం చేసేది, మా నాన్నగారు సేవ చేసేవాడు. మేమంతా చదువుకునేవాళ్ళం. కానీ మా అమ్మ ఆదివారం చేసరికి మమ్మల్ని అందరినీ తయారు చేసి ఉదయాన్నే ఉప్మా పెట్టి మందిరాన్ని తీసుకుపోయేది. ఆలయం తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి పాటలు పాడమని, సరిగ్గా ఆరాధన సమయానికి మా నాన్నగారు వచ్చేవారు. ఇంకొక ఆరాధన గురించారు. ఆయన ఆరాధన చేసి ప్రసంగం చేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ మా అమ్మ కార్యక్రమాలు జరిగించేది. మందిరంలో నుంచి ఒక్క క్షణం కూడా బయటకు వెళ్ళనిచ్చేది కాదు మా అమ్మ. అలాగే మందిరంలో అలవాటు చేసింది కనుక ఈరోజు ఏ పనులు లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, అదే సమృద్ధి. దేవుడికి స్తోత్రంగా దేవుని మందిరానికి వస్తే అన్ని ఆశీర్వదించబడతాయండి. అది 4వది. 5వదిగా చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఏమి ఉన్నది? 65వ కీర్తన అండి. కీర్తన గ్రంథము 65వ కీర్తన. ప్రభునందు దేవుని బిడ్డలారా, 4వ వచనమండి. మీ ఆవరణంలో నివసించినట్లు ఆయన పరిశుద్ధాలయము చేత మేము తృప్తి పొందేదాము. 4వదిగా దేవుడు మందిరాలు చూడండి ఆశీర్వదించున్నారు. లేక 4వదిగా దేవుని మందిరంలో మేలు ఉన్నది. ఏముందంటమ్మా? మేలు
ఉన్నది. ఇది 5వది అనుకుంటున్నాను నేను. 5వది. 5వదిగా దేవుని మందిరములో దేవుని మేలు లేక మనకు కావలసిన మేలు దేవుని మందిరంలో ఉండండి. ఈ లోకంలో ఎక్కడ మనకు మేలు లేదు. దేవుడు ఒక్కడే మేలు చేయాలి, ప్రభు ఒక్కడే మేలు చేయాలి. ఆ మేలు ఆయన దేవుని మందిరంలో దాచాడు. మందిరానికి వచ్చి అనేకమైన మేలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. మన మందిరానికి వచ్చి మేలు పొందిన వారు ఈ మందిరంలో ఆరాధనకు వచ్చి, శాలకు వచ్చి, ప్రార్థనకు వచ్చి మేలు పొందిన వారు అనేక మంది ఉన్నారు. ఎక్కడిదా మేలు? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చిన మేలే? దేవుని దగ్గర నుంచి వచ్చిన మేలే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు పోవాలి, మేలు కలగాలి. కీడు గతించిపోవాలి, మేలు రావాలి. అమ్మా, అయ్యా, మీ కుటుంబానికి మేలు కలగాలన్నా, మీ భర్తలకు మేలు కలగాలన్నా, మీ బిడ్డలకు మేలు కలగాలన్నా, పురుషులారా మీ భార్యకు మేలు కలగాలన్నా, మీరు చేసే ప్రతి పనిలో మేలు కలగాలన్నా ఆలయానికి రండి, ఆలయంలో ఉండండి. దేవుడు తప్పకుండా మేలు కలుగు చేస్తాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, పరిశుద్ధుడా మీ వందనాలు. బలహీనతగా ఉన్న మీ సేవకులకు వాడుకున్నా, అది మీ కృప, అది మీ ధన్యత. మీ మందిరము చూడాలని ఆశపడ్డారు కోరుడు కుమారుడు. ఎవరు మీ మందిరంలో 5 సంగతులను రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చూచాను. నువ్వు ఎప్పుడూ కూడా నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా, మందిరంలో జరిగే కార్యక్రమాలు మానకుండా ఎన్నో చేశారు. ఈ మందిరం ద్వారా ఎన్నో విధాలు చేశారు. ఈ మందిరం ద్వారా కనుక సంఘమంతా మేమంతా కూడా ఈ మందిరంలో బలంగా ఉండడానికి మీ కృప చూపించి మహిమను పొందండి. యేసు నామమున అడిగి